ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ్మిలేటి అంజిబాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెం గ్రామ శివారులో తలకిందులుగా వేలాడదీశారు. బాధితులు చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదనతో రోడ్డెక్కారు. దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ్మిలేటి అంజిబాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెం గ్రామ శివారులో తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొట్టడం మాత్రమేనా లేక ఏమైనా చోరీలు కూడా చేశారంటారా? ఓకే, గుడ్ మార్నింగ్ లక్ష్మి. జంగారెడ్డిగూడెంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు సుమారు 100 మంది పైగా యువకులు గాని గ్రామస్తులు గాని పెద్ద ఎత్తున తరలొచ్చి ఆందోళన చేపట్టారు. ఏంటంటే జంగారెడ్డిగూడెం మండలం పోలవరం గ్రామానికి చెందిన తమ్మిలేటి అంజిబాబు అనే అతను కొంతమంది కిడ్నాప్ చేశారని చెప్పి గ్రామస్తులు ఆరోపణ చేశారు. అయితే ఈ గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారంటే విజయవాడ గాదే సాయి కృష్ణ కేసులో జరిగిన ఉదాంతమే ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నా కొడుకుని ఎటువంటి సంబంధం లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా కొంతమంది వ్యక్తులు ఇలా కిడ్నాప్ చేయడం వెనక ఏంటి కారణం అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అది ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఈ తమ్మిలేటి అంజిబాబు ఆటో డ్రైవర్ గా చేస్తా ఉంటాడు. అయితే తమ్మిలేటి అంజిబాబు మొన్న 2 రోజుల క్రితం మన శ్రీరామవరం గ్రామంలో ఒక కోడి పుంజును దొంగిలించాడని చెప్పి ఆ గ్రామస్తులు గాని ఆ కోడి పుంజు యజమాని గాని ఆరోపణలు చేశారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది అంజిబాబేనని చెప్పి వీళ్ళు కొంత టెక్నాలజీని ఉపయోగించి చూసుకోవడంతో ఆ సెల్ టవర్ లొకేషన్స్ అన్ని అంజిబాబి ఆ ప్రాంతంలో ఉండటంతో అతని మీద అనుమానం చెందారు. అయితే నిన్న రాత్రి సమయంలో అంజిబాబుకు ఫోన్ చేసి కిరాయికి రమ్మని చెప్పి ఆ గ్రామస్తులు శ్రీరామవరం రమ్మని చెప్పి ఫోన్లు చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ చేయడం వెంటనే శ్రీరామవరం వెళ్ళాడు అంజిబాబు. అయితే ఆటో దిగక ముందే 4 గుర్తు తెలియని వ్యక్తులు అంజిబాబుని కిడ్నాప్ చేసి ఒక కారులో గ్రామ శివారులోకి తీసుకెళ్లి అతని కాళ్ళు చేతులు కట్టేసి ఒక చెట్టుకి వేలాడి తీసి అతన్ని చితక బాధటం జరిగిందని చెప్పి అంజిబాబు ఆరోపణలు చేశాడు. అయితే అతను స్పృహ కోల్పోవడంతో అంజిబాబు మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత కట్లు ఓడ తీసుకుని అతను తల్లిదండ్రులు వచ్చి జరిగిన విషయం చెప్పడంతో వెంటనే అప్పటికే తల్లిదండ్రులు ఏంటంటే తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి ఈ నోట ఆ నోట వాళ్ళు తెలుసుకోవడంతో వాళ్ళు భయప్రాంతులకు గురవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడకు చెందిన సాయి కృష్ణ అని కూడా ఇదే విధంగా పోలీసులు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే తన కుమారుడిని కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారా అనే కోణాల్లో కూడా వాళ్ళు ఆలోచించడం జరిగింది. ఈ క్రమంలో చూసుకుంటే కనుక నిన్న ఒక్కసారికి గ్రామస్తులందరూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. రావడంతో గ్రామస్తులను ఈ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల మీద జంగారెడ్డిగూడెం పోలీసులు అనుమానితుల మీద కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పి పోలీసులు వెల్లడించడం జరిగింది. లక్ష్మి. రైట్ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.